హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే మా ఇంట్లో పన్నీర్ కర్రీ బటర్ నాన్ అయితే చేసా. చాలా టేస్టీగా డెలిషియస్గా వచ్చింది. కర్రీ అయితే ఆసమ్ వచ్చింది. ఎవరైనా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా కుదురుతుంది. అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏం లేదు, పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకొని ఒక కడాయి పెట్టి కడాయిలో గీ లేదా ఆయిల్ వేయాలి. ఆయిల్ కంటే గీ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఆయిల్ వేయండి. అలా వేసాక క్యూబ్స్ ఉంటాయి కదా, క్యూబ్స్ వేసాక పన్నీర్ క్యూబ్స్ వేసాక అందులో చిల్లీ పౌడర్, సాల్ట్, ఉప్పు, కారం వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసి కర్రీ చేస్తే చాలా సూపర్ టేస్టీ వస్తుంది, ఆసమ్ ఉంటుంది. తర్వాత అవి పక్కన తీసేసి అదే కడాయిలో కొంచెం గీ లేదా ఆయిల్ వేసి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ని ఫ్రై చేయాలి. ఓవర్ ఫ్రై అవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. నేను చూపించినట్లు చేయండి, అలా మగ్గితే చాలు. అందులో బిర్యానీ స్పైసెస్ లైక్ సాజీరా, బిర్యానీ ఆకు, యాలకులు, ఇంకా మిరియాలు, లవంగం, చెక్క, దాల్చిన పువ్వు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేశాక టమాటాస్ ఉంటాయి కదా, టమాటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 15 మినిట్స్ మగ్గించాలి. అందులో కొంచెం అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. అందులోనే రెడ్ మిర్చి అంటే ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇదంతా కాసేపు ఒక 15-16 మినిట్స్ మగ్గాక కూలింగ్ పక్కన పెట్టి కాసేపు అయ్యాక మిక్సీ వేయాలి. అయితే ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకోండి. లేదంటే ఇంట్లో హోమ్ మేడ్ జీలకర్ర ధనియాలు పౌడర్ చేసి ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసుకున్న ప్రాబ్లం లేదు. జీలకర్ర ధనియాలు లేకపోతే గరం మసాలా ఉంటుంది కదా, అది లాస్ట్లో వేసుకుంటే అయిపోతుంది. ఇందులో కస్తూరి మేతి అండ్ రాళ్ళుప్పు ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ సాల్ట్ కంటే. సో ఇదంతా మగ్గాక కాసేపు అయ్యాక మిక్సీ చేసుకోవాలి. వేడివేడిగా మిక్సీ చేయొద్దు, కాలిపోతుంది. సో మిక్సీ చేశాక ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మనం కడాయి పెట్టి కడాయిలో కొంచెం గీ లేదా ఆయిల్ వేసి జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4-5 అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేగించాలి. కరివేపాకు, కర్రీ లీవ్స్ వేసి ఫ్రై చేయాలి. అది అయ్యాక మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసి అది కాసేపు మగ్గించాలి. అందులో కారం, పసుపు, ఉప్పు ఉంటే గరం మసాలా వేసి కాసేపు మగ్గించాలి. ఎలా అంటే ఆయిల్ అనేది పైకి రావాలి, అలా మగ్గించాలి. మెయిన్ టేస్ట్ వచ్చి పన్నీర్ కర్రీకి కర్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లైట్గా లేదంటే కొంచెం కర్డ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. కర్డ్ వేసి ఒక 5-6 మినిట్స్ మగ్గించాక కొంచెం వాటర్ వేసి మగ్గించాలి. అంటే థిక్గా కావాలి అంటే కొంచెం వాటర్ వేయండి, లేదంటే కొంచెం అందరూ ఇంట్లో ఉంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి కాసేపు మగ్గించాలి. అలా మగ్గించిన దాంట్లో కొంచెం పన్నీర్ క్యూబ్స్ వేసి ఇక దించేయాలి. లాస్ట్లో పన్నీర్ క్యూబ్స్ వేసాక మెయిన్ పన్నీర్ కర్రీకి ఇంపార్టెంట్ కస్తూరి మేతి, లాస్ట్లో కొత్తిమీర, ఈ 2 వేసి కాసేపు ఒక 5-4 మినిట్స్ అయ్యాక తీసేయండి. సూపర్ ఎమ్మీ డెలిషియస్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను బటర్ నాన్ కూడా ఇంట్లోనే చేసా, సూపర్ ఉంటుంది. ఎవరికైనా బటర్ నాన్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.